ధ్యాన మిత్రులందరికీ ఈ ప్రపంచంలో అదే ధ్యానం అనేది ఎంత గొప్పది అంటే ఇక ఈ ప్రపంచంలో ఈ ధ్యానం తప్ప వేరే ఏ మార్గము మిమ్మల్ని పరమసత్యం వైపు తీసుకెళ్ళటానికి సహకరించదు. ధ్యానం మాత్రమే అద్భుత విశ్వశక్తి చైతన్యంతో మీరు ప్రయాణం చేయటం జరుగుతుంది. ధ్యానంలో మాత్రమే ఈ విశ్వశక్తి మూలాలను మనం చేరుకోగలము. ధ్యానంలో మాత్రమే స్వచ్ఛత వస్తుంది. ధ్యానంలో మాత్రమే మీలో ధ్యానం అందుకే గొప్పది. దీంట్లో భాగంగా ముందుగా ధ్యానం గురించి ఎందుకు తెలుసుకోవాలి, అసలు ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ధ్యానం వల్ల మన జీవితంలో ఏం జరుగుతుంది, ధ్యానం వల్ల మనకు సరైనటువంటి మార్గం ఏమున్నది, ధ్యానానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా, వీటన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ధ్యానం ఎంత అద్భుతమైనదంటే మన మానవ యొక్క ఉనికి కాకుండా ఈ ప్రపంచమే కాకుండా ఇంకా ఇలాంటి ప్రపంచాలు ఉన్నటువంటి వేరే లోకాలలో కూడా జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటి ఒక గొప్ప మార్గము. ఈ మార్గాన్ని ధ్యానం ద్వారా సాధించేటువంటి సౌలభ్యం ఇప్పుడు మనకి ప్రపంచం అన్ని విధాలుగా పరుగు పెడుతుంది, అన్ని విధాలుగా ప్రపంచ విషయాల మీద దృష్టి పెడుతున్నారు. కానీ చేయవలసిన పని ఏంటంటే నిజమైన ఆధ్యాత్మిక వైపు ఈ ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ ఆధ్యాత్మికత, ఈ యొక్క సిస్టమ్ మొత్తం కూడా నిజమైన ఆధ్యాత్మికతను పెంపొందించడంలోనే ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యం అనేది ఇది మీకు ఉత్తమమైనటువంటి జీవితాన్ని, ఉత్తమమైనటువంటి మార్గాన్ని, ఉత్తమమైనటువంటి సౌలభ్యాన్ని ఇస్తుంది. సో